పెద్ది సినిమా ఎందుకు పోస్ట్ పోన్ అయింది అంటే ఒక సాంగ్ గురించే పోస్ట్ పోన్ చేశారు అనే విధంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఇంకా చిత్రీకరణ కావాల్సి ఉంది. ఆ సాంగ్ కోసమే సినిమా మొత్తాన్ని కూడా పోస్ట్ పోన్ చేశారు బుచ్చిబాబు గారు అంటూ చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. అఫీషియల్గా వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు, మనందరం కూడా చూసాము. ఈ సినిమాని జూన్లో రిలీజ్ చేస్తున్నామంటూ అప్పటికి పోస్ట్ పోన్ చేశారు. బట్ సరైన డేట్ చెప్పారంటే డేట్ అయితే చెప్పలేదు. జూన్ మంత్లో ఎప్పుడైనా కూడా రావచ్చు అనే విధంగా అందరికీ ఒక క్లారిటీ మాత్రం ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ గా ఎవరిని తీసుకున్నారు అనే దాని గురించి ఆలోచిస్తే స్టార్టింగ్ నుంచి కూడా రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ అన్నారు, అదేవిధంగా సంయుక్త మీనన్ అన్నారు, అదేవిధంగా ఆయేష్ అంటూ ఇట్లా రకరకాల పేర్లు అయితే వినిపించాయి అనమాట. సో ఎట్టకేలకు ఇప్పుడు ఎవరిని ఫిక్స్ చేశారు అంటే ఇక్కడ శృతి హాసన్ గారిని ఈ సాంగ్ కి తీసుకున్నారు అని చెప్పేసి మాత్రం మనకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఆల్రెడీ హైదరాబాద్ వేదికగా ఈ యొక్క సాంగ్ చిత్రీకరణ కూడా స్టార్ట్ చేశారు అనే విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇంతమంది హీరోయిన్స్ పేరు తెర మీదకి వచ్చినప్పటికీ మనం రోజు ఒక పేరు మాట్లాడుకున్నాం. మృణాల్ ఠాకూర్ చేస్తుంది అని చెప్పేసి, లేకపోతే సంయుక్త మీనన్ చేస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అనుకున్నాం. కానీ ఇక్కడ శృతి హాసన్ గారికి స్పెషల్ సాంగ్ లో చేసేటటువంటి అలవాటు ఇంతకుముందు కూడా ఉంది, మనం చాలా సినిమాల్లో చూసాము. సో తను ఈ సినిమాలో సెట్ అయింది అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. సో ఒకవేళ రామ్ చరణ్ గారు, శృతి హాసన్ గారు ఇద్దరు కూడా ఒకే స్టేజ్ పైన ఈ యొక్క స్పెషల్ సాంగ్లో డ్యాన్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు మాత్రం ఊహించుకోండి. అండ్ రామ్ చరణ్ గారు ఈ యొక్క స్పెషల్ సాంగ్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తారనేది మనం ఇంతకు ముందు కూడా చూసాము. రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ నిజంగా ఆ సాంగ్ అనేది మంచి క్రేజ్ అనేది తీసుకొచ్చింది. ఆ సినిమా మొత్తాన్ని కూడా హైలైట్గా నిలిచింది. సో ఆ విధంగా చూస్తూ ఉంటే ప్రతి ఒక్క సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్ అనేది సినిమా మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తూ ఉంటుంది. అది ఓన్లీ టాలీవుడ్ ఓన్లీ బాలీవుడ్ అని కాదు, ఎలాంటి సినిమా ఏ భాషలో సినిమా తీసినా కూడా ఆ సినిమాలో ఎమోషనల్ సాంగ్స్ ఉండాలి, రొమాంటిక్ ఉండాలి, అదేవిధంగా మంచి మెలడీ సాంగ్స్ ఉండాలి. దాంతోపాటు అందరికీ కూడా ఊపు తీసుకొచ్చేటటువంటి స్పెషల్ సాంగ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. సో మరి ఈ సినిమా అంటే పెద్ద సినిమా రిలీజ్ అయ్యే సినిమాని కూడా స్పెషల్ సాంగ్ కోసం ఆపేశారంటే ఈ సినిమాలో ఆ పాట ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో ఇంతమంది హీరోయిన్స్ పేరు వినిపించిన తర్వాత ఎట్టకేలకు శృతి హాసన్ సెట్ అయింది అంటూ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ యొక్క సాంగ్ చిత్రీకరణ కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా న్యూస్ వినిపిస్తుంది. మరి వీళ్ళిద్దరి జోడీ ఏ విధంగా ఉంటుందనేది మీరు తెర మీద ఊహించుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.